హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పలనాటి రుచులు. ఈరోజు ఏంటంటే బగారా రైస్ అనమాట. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనొచ్చు. మనం ఇంట్లో చేసుకునే సింపుల్ పలావ్ అని కూడా అనొచ్చు. నా స్టైల్‌లో నేను ఎలా చేసుకోవాలో అలా చేసుకున్నాను అనమాట. ఏందంటే టిఫిన్ బాక్సుల్లోకి గానీ, ఉదయాన్నే తినడానికి గానీ నేను ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటా. ఏది చేసుకున్నా మరింత చేస్తాం. 3 ఎత్తులకి, 2 ఎత్తులకి వచ్చే విధంగా చేసుకుంటా అనమాట. ఈరోజు బగారా రైస్, టమాటా, పచ్చిపప్పు కర్రీ అనమాట. టిఫిన్ బాక్సుల్లోకి మధ్యాహ్నం లంచ్‌కి అనమాట. టిఫిన్ బాక్సులు అంటే పొద్దున్నే తినే టిఫిన్ కాదు. మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకి ఇప్పుడు ఉదయాన్నే తినడానికి 2 విధాలుగా చేసేసుకుంటాను నేనైతే. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను 2 చెంబులు బియ్యం తీసుకున్నాను. అది లోటా అంటాను, చెంబు అని కూడా అంటాను నేను. 2 చెంబులు బియ్యం తీసుకొని బియ్యం ముందుగా ఒక అరగంట ముందు శుభ్రంగా నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. 2, 3 సార్లు కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకోవాలి. కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకున్న, ఎత్తడి గిన్నె. అందులో ఒక 4 స్పూన్లు నెయ్యేసాను. ఒక 4 స్పూన్లు సుమారు ఆయిల్ కూడా వేసాను. కొంచెం ఒక 100 గ్రాములు మొత్తం తీసుకొని ఇప్పుడు ఫస్ట్ సాజీరా వేసాను. బగారా రైస్ అంటే సాజీరానే. 4 యాలకులు, షాజీరా, చెక్క, లవంగాలు, బగారా ఆకు. బిర్యానీ ఆకు అంటాం, బగారా ఆకు అంటాము. అదేసాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఇందాక వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసానండి. అవైతే ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది. ఒక 10 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి నేనైతే. పచ్చిమిర్చి కూడా కొంచెం మెత్తబడ్డాక ఉల్లిపాయ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో. దీంట్లో టమాటా వేయరండి బగారా రైస్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి బియ్యం కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఏగాక పచ్చివాసన అంతా పోయాక కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసాను అనమాట. ఆయిల్ అంతా పైకి తేలింది చూసారు కదా. ఇప్పుడు ఉప్పు వేసాను, కొంచెం కళ్ళు ఉప్పు వేసానండి. మన ఇష్టం, మనం ఏ ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఇది శుభ్రంగా ఏగిపోయిందండి మనకి. ఇప్పుడు నీళ్లు తీసుకుందాం మనం. నీళ్ళు ఎలా తీసుకోవాలంటే ఇందాక మనం 2 లోటాలు బియ్యం పోసాం కాబట్టి 4 లోటాలు నీళ్ళు తీసుకోవాలి కొలత. 2 లోటాల బియ్యానికి 4 లోటాల నీళ్ళు. ఏమీ బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్ కాబట్టి 4 లోటాల నీళ్ళు తీసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు. ఈ మామూలు రైస్ కాబట్టి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నీళ్ళు అయితే తెరిలిపోయినాయి చూసారా. మనం పెట్టుకున్న ఎసరు అనేది తెరిలిపోయినాయి. నేను నానబెట్టుకున్న బియ్యం అనేది ఆ ఎసట్లో వేసేసి ఓసారి శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి మంచిగా ఉడికిపోద్ది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. పెద్ద మంట కాదు, అలానే సన్న మంట కాదు. 8 నిమిషాలు అయిందండి. చూసారు కదా, చాలా వరకు ఉడికిపోయింది. కొంచెం నీరు అనేది ఉందన్నమాట. ఇంకా ఈ నీరు తీయాలంటే కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లేదా ఒక 4 నిమిషాల పాటు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు టైం పట్టిద్ది అనమాట. ఇప్పుడు ఇది చాలా బాగా వచ్చిందండి. కొంచెం లైట్ పొలుకుంది. ఈ నీరు తీసేసరికి ఆ లైట్ పొలుకు కూడా సరిపోద్ది. ఈ లోపల దీంట్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మనం. ముందుగా ఆయిల్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసి ఎండుమిర్చి తాలింపులు వేసాను. తాలింపులు వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకేసి ఇవన్నీ మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు సుమారు వేస్తున్నాను. కూర కూడా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను నేను, అందుకనే కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఏదైనా. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇది కూడా మంచిగా ఏగిపోవస్తుంది మనకి. దగ్గర దగ్గర పచ్చివాసన అంతా పోయిద్ది అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక కొంచెం కళ్ళుప్పు వేసేసాను. మొత్తం కలిపినాక కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, ఈ 2 వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. పచ్చివాసన అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన అంతా పోయాక ముందుగా ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని పచ్చిపప్పు అయితే వేస్తున్నానండి. మనం క్వాంటిటీని బట్టి కేజీ టమాటా తీసుకుంటే పావు కిలో పచ్చిపప్పు తీసుకోవాలి. నేను కేజీ పెచ్చే తీసుకున్నానండి. టమాటాలు కేజీ మోదా తీసుకున్నాను. మా ఇంట్లో కర్రీ ఎక్కువే పట్టిద్ది, అందుకని పావు కిలో పచ్చిపప్పు నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందే. ఆ పచ్చిపప్పు అనేది ఇప్పుడు మనం ఆ తాలింపులు అనేది వేసేసి శుభ్రంగా ఒక 5 నిమిషాల పాటు శుభ్రంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అవుతుందండి. ఇందులో కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసేస్తున్నాను నేనైతే. పచ్చిపప్పు కూడా వెంటనే ఉడికిపోయిద్దండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఎందుకంటే ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నా కదా. ఇప్పుడు శుభ్రంగా టమాటా వేసాక మొత్తం కలిపేసుకుంటున్నానండి నేనైతే.
దీంట్లో ఇది టమాటా అసలుకి నాటు టమాటా అనమాట. ఊరికనే మెత్తగా ఉడికిపోతున్నాయి అనమాట. నీళ్ళతో కూడా అవసరం లేకుండా మంచిగా ఉడికిపోతున్నాయి. టమాటాలు మక్కాయలే వేశారు. టమాటాలు మక్కాయల చేలో టమాటాలే అనమాట. కొనుక్కొచ్చుకునే పని లేదు. టమాటాలు ఫ్రీగానే అనమాట మనకైతే. కిందకి పైకి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఈ లోపల అన్నము నీరు తీసిందేమో చూద్దాం. అది ఇందాక కొంచెం తడి తడిగా ఉంది కదా, ఆవిరి అనేది తీసిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. బగారా రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇంక ఇప్పుడు ఇదిగో ఒక 5 నిమిషాల సేపు అట్లా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే టమాటా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు మనకి సరిపడా కారం, టమాటా మెత్తబడిపోయాక సరిపడా కూరలోకి ఎంత సరిపోయిద్దో కారం అంత కారం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు ఉడకనియాలి మనం. నేనేం చేస్తానంటే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన గిన్నెలో ఒక చుక్క నీళ్ళు వేసి ఒక గిద్ద సుమారు నీళ్ళు పోసాను ఇందులో. అదిగోండి 5 నిమిషాల తర్వాత చూస్తే మెత్తగా స్మాష్ అయిపోయింది టమాటా కర్రీ. పచ్చిపప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి మనకి. చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు దించే ముందు కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసి దించేసుకోవటమే మనమైతే. ఇంకా కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకైతే. పొయ్యి కూడా ఆఫ్ చేసేసాను. పొయ్యి ఆఫ్ చేసేసి ఇంకా ఇదిగోండి క్యారేజీలు పెడతానికైతే తీసుకొచ్చాను మా పిల్లలకి నాకు. మేము ఇప్పుడు తినడానికి ఉదయాన్నే తినేస్తాము, క్యారేజీలు కూడా పెట్టేసుకుంటాము. చూసారా బగారా రైస్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టమాటా కర్రీ కూడా చాలా చాలా బాగుంది. పచ్చిపప్పు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట. టమాటా కర్రీ చాలా చాలా బాగా వచ్చింది. కొంచెం టైం ప్రాసెస్ కూర, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.